ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. ఆవాలు జీలకర్ర వేయాలి. చాలామంది ఫిష్ కర్రీలో ఆవాలు జీలకర్ర వేయరు, కానీ నేను వేస్తా, వేగాలి. ఇదిగోండి ఉల్లిపాయ, ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర అంతా కలిపి వేసేసుకోవాలి. ఇదంతా వేగాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫిష్ కర్రీ. నేను ఇప్పుడు ఫిష్ గ్రేవీ చేస్తున్నాను అనమాట, అందుకే పెద్ద బౌల్ పెట్టేసినాను. 2 kg ఫిష్ కర్రీ చేస్తున్నాను. 2 kg ఫిష్ కర్రీకి ఈ బౌల్ పెట్టాలి, ఎందుకంటే అది పీసెస్ విడిపోకుండా ఉండడానికి, కలపడానికి కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో ఈ బౌల్ పెట్టాలి. ఇదిగోండి మగ్గాలి కదా, మగ్గనికి సాల్ట్ వేయాలి. వేగింది, ఫిష్ కర్రీ కోసం వేగింది ఇదంతా. ఇప్పుడు మనము చింతపండు పులుసు, టమాటో ప్యూరీ పేస్ట్ వేయాలి. అదిగోండి అదంతా వేగిపోయింది. ఇప్పుడు ఇది నానబెట్టేసిన మసాలా అంతా, నానబెట్టేసిన ఫిష్ వేయాలి. నాకు చాలా లైక్ ఇలా పెద్ద ఫిష్ తినడం. చూడండి, ఒకసారి మేము హోటల్లో కొన్నాము, మార్కెట్ నుంచి వస్తుండే 120 రూపీస్ తీసుకున్నారు. కర్రీ బాగాలేదన్నమాట, టేస్ట్గా లేదు. వాళ్ళు టమాటో వేసే చేశారు, అంత గెట్ చేసినంత టేస్ట్గా లేదు. అప్పుడు నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంట్లో వంట చేసే అంత టైం లేదు అనేసి మా వారిని మార్కెట్కి వెళ్తే అడిగాను. నేను అడిగితే కర్రీ పాయింట్లో, అంటే కర్రీ సేల్ చేసే దాంట్లో ఫిష్ కర్రీ కనబడితే ఫిష్ కర్రీ అడిగాను నేను. తీసుకున్నారు మా వారు, కానీ నాకు అంత లైక్ అనిపించలేదు. 120 రూపీస్ కానీ టేస్ట్ లేదు. అంటే అది ముందు రోజు అమ్ముడు పోకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ హీట్ చేసి సేల్ చేస్తారు. అసలు టేస్ట్ అనిపించలేదు నాకు. సో ఇప్పుడు నేను 2 kg ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇదంతా ఈ గ్రేవీ కూడా అందులో వేసేయాలి. చూసారా, ఇలా కొంచెం కాస్తగా ఇలా అనాలి, లేదంటే కొంచెం మనము జస్ట్ అలా టర్న్ చేయాలంతే. ఎక్కువగా టర్న్ చేసామనుకోండి పీసు విరిగిపోతుంది, అందులోనే విరిగిపోతుంది. అలా విరగకుండా ఇలా మెల్లిగా, నేను ఈ గరిట పెట్టాను. నా దగ్గర ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు మా పిల్లలు ఆడుతున్నారు, నాకు దొరకలేదు. ఇది ఇప్పుడు మరగాలి ఫిష్ కర్రీ. ఇలా మరగాలి, మెల్లిగా టర్న్ చేయాలి, స్లోగా, విరిగిపోతుంది లేదంటే పీస్. ఇలా బాగుంటుంది కర్రీ, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది సేమ్ ఇదే కర్రీ మేము బయట కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చుకున్నాము. వేస్ట్ అండి, అసలు ఏం టేస్ట్ లేదు, ఏం లేదు, నాకు అసలు నచ్చనే లేదు. పెట్టేసేయాలి, అలా ఒక 10 minutes వదిలేద్దాము. ఇదిగోండి ఫ్లేమ్ చూసారు, కనబడుతుందా? ఫిష్ కర్రీ చూద్దాము. కర్రీ కంప్లీట్ అయింది. చూడండి, ఇలా మరిగినట్టుగా ఉందా, కనబడుతుందా మీకు? ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సేమ్ ఇదే కర్రీ నేను బయట చెప్పాను కదా, 120 రూపీస్కి 2 pieces ఇచ్చి జస్ట్ సూప్ ఇచ్చారు. అస్సలు బాగాలేదు, అసలు టేస్టే లేదు. ఇప్పుడు ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఇది కూల్ అయినాక తినాలి, కూల్ అయినాక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వేడి మీద టేస్ట్ అనేది తెలీదు. ఇదిగోండి వేడివేడి ఫిష్ కర్రీ, వేడివేడి రైస్, చాలా బాగుంటుంది టేస్ట్. వైట్ రైస్, ప్లెయిన్ వైట్ రైస్. ఇది ఇంకా జొన్న చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ, ఇంకా పుల్కా, బాగుంటుంది టేస్ట్గా. ఇదిగోండి వేడివేడి ఫిష్ కర్రీలోకి వైట్ రైస్ అనమాట నేను వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలోకి జొన్న చపాతీ, వీట్ ఫ్లోర్ చపాతీ, గోధుమ చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కా వితౌట్ ఆయిల్, పుల్కా నేను చేసి చూపెట్టాను కదా, నా వీడియోలో ఉంది. హెల్తీకి మంచిది అనమాట ఇలా చపాతీలోకి ఇలా తినడం. ఇదిగోండి వైట్ రైస్, ఫిష్ కర్రీ ఆఫ్ చేద్దాము. కంప్లీట్ అయిపోయింది.
ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ప్లెయిన్ వైట్ రైస్, 2 kg ఫిష్ కర్రీ. చూసారా, హోమ్ మేడ్ ఫిష్ కర్రీ. టమాటో, టామరిండ్, చింత పులుసు, టమాటో వేసి ప్యూరీ చేసినాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చూడండి. మీ ఇంట్లో కూడా మీరు 2 kg ఒకే పెద్ద ఫిష్ తీసుకొచ్చుకొని క్లీన్ చేసి కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకొని తినండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ప్లెయిన్ వైట్ రైస్, 2 kg ఫిష్ కర్రీ. ఇదిగోండి, చూసారా ఎంత బాగా కుదిరిందో, రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో. ఇప్పుడు మనం 120 రూపీస్కి బయట కర్రీ పాయింట్లు తీసుకున్నాం అనుకో, జస్ట్ 2 pieces సూప్ ఇస్తారు. టేస్ట్ అస్సలు ఉండదన్నమాట. నేను బయట తీసుకున్నాను. బయట తినేసి కర్రీ పాయింట్లో నేను కర్రీ తీసుకొచ్చుకొని ఇంట్లో వైట్ రైస్ వండుకొని తినేసా. నాకు అసలు నచ్చలేదు. అసలు అది ఫిష్ కర్రీ లానే లేదు. ఇలా మనం ఇంట్లో వండుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూసారా?